పచ్చి బఠానీ బాత్ చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారు అందరూ? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మనము బఠానీ బాత్, పచ్చి బఠానీతో బఠానీ బాత్ చేసుకుందాము. చాలా బాగుంటుందండి. ఇవన్నీ వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. బాస్మతి రైస్ ఈ బౌల్తో 1.5 బౌల్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని నానబెట్టి పెట్టుకున్నాను. అదే బౌల్తో 1.5 బౌల్ పచ్చి బఠానీ తీసుకున్నా. మనం రైస్ ఎంత వేస్తే అంత కొలిచి పచ్చి బఠానీ వేయాలి. వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. బుక్కకు బఠానీలు వచ్చి చాలా టేస్ట్ ఉంటుంది. ఒక 4 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నా, ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నా, ఒక రెబ్బ కరివేపాకు, గుప్పెడు కొత్తిమీర. ఈ ప్లేట్లో ఉన్నాయన్నీ మసాలా దినుసులు. చాలా మైల్డ్గా వేసుకోవాలండి. కొంచెం కొంచెమే తీసుకున్నా నేను. 1 టీ స్పూన్ సాజీరా, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక స్టార్ ఫ్లవరు, ఒక యాలక్కాయ, ఒక 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా బిర్యానీ పువ్వు. ఇవన్నీ బిర్యానీ మసాలా. పేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని, కడాయి వేడవగానే ఒక 2 టేబుల్ స్పూన్ల పెద్ద స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. అది హోమ్మేడ్ నెయ్యి. నెయ్యిని బౌల్ అంతా ఒకసారి తిప్పుకోవాలి. నెయ్యి వేడవగానే మసాలా దినుసులన్నీ నెయ్యిలో వేసేసుకోవాలి. ఇవి వేసేటప్పుడు కెమెరా ఆన్ చేయలేదండి, ఆ క్లిప్ మిస్ అయింది. మసాలా దినుసులు వేయగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలన్నీ వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఒక రెబ్బ కరివేపాకు దూసుకొని సన్నగా పుంచుకొని వేసుకోవాలి. ఫ్లేవర్ బయటకు వస్తుంది. కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఉల్లిపాయలతో పాటు కడాయిలో ఉన్న మసాలా దినుసులన్నీ మంచిగా వేగిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూను హోమ్మేడ్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేగిన తర్వాత మనము వాష్ చేసి పెట్టుకున్న 1.5 కప్పు పచ్చి బఠానీలు. నేను పచ్చి బఠానీ కాయలు తెచ్చుకొని ఒలిచి పెట్టుకుంటాను. ఆ పచ్చి బఠానీలన్నీ కడాయిలో వేసుకొని మంచిగా వేయించుకోవాలి. మసాలా దినుసులన్నీ పచ్చి బఠానీలకు పట్టేట్టుగా మంచిగా వేయించుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అంతా కడాయిలోని ఇంగ్రీడియంట్స్ అంతా పట్టేట్టుగా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. పచ్చి బఠానీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేవు, అది పచ్చిగా ఉంటాయి కాబట్టి ఒట్టిగానే వేగిపోతుంది. నానబెట్టిన బాస్మతి రైస్లోంచి వాటర్ మొత్తం తీసేసుకోవాలి. మనం వాటర్ కొలిసిపోసుకోవాలి కాబట్టి వాటర్ మొత్తం తీసేసుకొని ఒక గ్లాసులో వాటర్ అంతా పోసుకోవాలి. ఇప్పుడు వాటర్ తీసేసిన బాస్మతి రైస్ని రైస్ కుక్కర్లో మొత్తం రైస్ అంతా వేసుకోవాలి. ఈలోగా కడాయిలో ఉన్న మసాలా దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అన్నీ మంచిగా వేగిపోయినాయి. బఠానీ కూడా లైట్గా వేగింది. ఇప్పుడు అవన్నీ తీసి మనం కడిగి పెట్టుకున్న నానబెట్టుకున్న బాస్మతి రైస్లో మొత్తం వేసేసుకోవాలి. మనం ఇందాక బియ్యంలోంచి వాటర్ తీసి పెట్టుకున్నాం కదా, ఆ వాటరు కడాయిలో పోసుకొని మంచిగా అంతా లోపుకొని కడుక్కొని మనం బౌల్లో పోసుకొని బియ్యంలో పోసుకుంటే కడాయిలో ఉన్న ఫ్లేవర్ అంతా వాటర్కి వచ్చి మంచి టేస్ట్ వస్తుంది. నేను ఇక్కడ 1.5 కప్పు బియ్యము, 1.5 కప్పు పచ్చి బఠానీలు వేసిన కాబట్టి 3 కప్పులు అయినాయి. నేను ఈ కప్తో 4 కప్పుల వాటర్ పోస్తున్నా. ఎందుకంటే మా బాస్మతి రైస్ చాలా పాతయి, కొంచెం వాటర్ ఎక్కువే పడతాయి. అందుకోసం 1 బౌల్ ఎక్కువ పోస్తున్నా. మామూలుగా అయితే బాస్మతి రైస్కి 1 కప్కి 1.5 కప్పు వాటర్ పోసుకోవాలి. నేను కొంచెం ఎక్కువ పోసిన కాబట్టి అయినా నాకు కరెక్ట్గా సరిపోయింది. మెత్తగా ఏం కాలేదు అన్నము. నా పాత బియ్యం కాబట్టి కరెక్ట్గా సరిపోయినాయి. నీళ్ళు పోసుకున్న బియ్యం గిన్నెను తీసుకెళ్ళి రైస్ కుక్కర్లో పెట్టుకొని స్విచ్ ఆన్ చేసుకోవాలండి. 20 మినిట్స్లో అన్నం అయిపోతుంది. మిగతా ఏం వేయకుండా ఓన్లీ పచ్చి బఠానీలతో ఇట్లా బాత్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి వేసుకొని చూడండి. ఇట్లా ఇంకా అన్నం కూడా అయిపోయింది, ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న గుప్పెడు కొత్తిమీర ఉడికిన బఠానీ బాత్ పైన చల్లుకోవాలి. చూడండి మొత్తం అన్నీ గ్రీన్గా ఉండట్లా, అన్నం కూడా లైట్ గ్రీనిష్గా వచ్చింది. పచ్చిమిరపకాయలు, పచ్చి బఠానీ, కొత్తిమీర, కరివేపాకు అన్నీ గ్రీన్గా ఉండట్లా, అన్నం కూడా చూడడానికి గ్రీన్గా మంచిగా అనిపిస్తుంది. ఇంకా లంచ్ టైం అయిందండి, వడ్డించుకుందాము.
బఠానీ బాత్కి కాంబినేషన్గా రైతా చేసిన, బీరకాయ పొట్టు పచ్చడి కూడా చేసినాను. ఇది పెట్టుకునేది బీరకాయ పొట్టు పచ్చడే, ఇందాకే చేసినాను. ఆలు బెండి అంటుపులుసు కూడా ఉంది, ఏదైనా పెట్టుకోవచ్చు. మూడు కూడా ఈ ఆలు బాత్కి కాంబినేషన్ చాలా బాగుంటాయి, ఏదైనా కలుపుకొని తినచ్చు. 4 బౌల్ల వాటర్ పోసినా కూడా అన్నము మంచిగా పుల్లలు పుల్లలుగా అయిందండి, కొంచెం కూడా మెత్తగా కాలేదు. బాస్మతి రైస్ చాలా పాతయి కాబట్టి అట్లా మంచిగా అయింది అన్నము. ఇంకా బిర్యానీ పక్కకు తీసి పెట్టుకొని అన్నం అంతా కలుపుకుంటున్నాను. కాలుతుంది బాగా, ఇప్పుడే అయింది అన్నము, వేడివేడిగా ఉంది, కాలుతుంది. కొంచెం రైతా పోస్తే చల్లారుతుందేమో అనేసి కొంచెం రైతా వేసుకుంటున్నాను. రైతాలో ఏం లేదండి, మనకు తెలిసిందే, ఉల్లిగడ్డలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం జీలకర్ర, ఎల్లిపాయ దంచేస్తే పెరుగులో వేసి కలిపితే అదే రైతా. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. బఠానీ గింజలు చూడండి ఎన్ని కనిపిస్తున్నాయి, ఇంకా లోపల చాలా ఉన్నాయి. ఈ రైస్ కుక్కర్లో కూడా చాలా ఉన్నాయి కానీ కనిపించట్లేదు, అడుగుకి వెళ్ళిపోయినాయి. మనం తీసి పెట్టుకుంటుంటే వస్తున్నాయి బాగా. బుక్కకు కనీసం 5, 6, 7, 8 బఠానీలు వస్తున్నాయండి తింటుంటే. అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని, అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థ్యం భిక్షాం దేహి చ పార్వతి మాతా చ పార్వతి పితా దేవో మహేశ్వర బాంధవా శివ భక్తాచ స్వదేశ భువనేత్రం అని చెప్పి దండం పెట్టుకొని తినాలండి. మాత కృపా కటాక్షాల వల్ల తిన్నన్నము మంచిగా అరిగి ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉంటాము. చూడండి పచ్చి బఠానీలు నేరుతున్నాయి, ఎన్ని బఠానీలు వచ్చినాయి చూడండి, అదిగో మొత్తం బఠానీలే అన్నంలో. అన్ని బఠానీలు ఉన్నాయి కాబట్టి చాలా టేస్ట్ అనిపిస్తుంది అండి తింటుంటే. బఠానీల ఫ్లేవరు నోటికి తగిలి చాలా మంచిగా అనిపిస్తుంది. నాకు అసలు బఠానీలు అంటే చాలా ఇష్టము, దానికి తోడు చాలా వస్తున్నాయి తింటుంటే, చాలా నచ్చిందండి. అన్నం మటుకు చాలా బాగా కుదిరింది. ఎప్పుడైనా కూడా ఏ సీజన్లో వచ్చే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అదే సీజన్లో తినాలండి, అప్పుడు మంచి ఫ్రెష్గా ఉంటాయి, రేట్స్ కూడా తక్కువ ఉంటాయి. మనకు కడుపుకి మనసుకి చాలా సాటిస్ఫై అవుతుంది, ఎందుకంటే రేట్లు తక్కువ ఉంటే మనకు నచ్చినన్ని తినచ్చు. చూడండి అన్నం ఎంత పొడి పొడిగా, ఎంత పుల్లగా అయింది. బాస్మతి రైస్ చూడండి ఎంత పొడుగైంది, చాలా పొడుగైందండి, పాత రైస్ కాబట్టి. నేను కొనే షాపులో నాకు అసలు తెలుసు కాబట్టి షాప్ అతను మంచిగా ఇస్తాడు, బాస్మతి రైస్ చాలా బాగుంటాయి ఆయన దగ్గర, మేము ఎప్పుడు అక్కడే కొంటాము. బఠానీలు కూడా చూడండి ఎన్ని కనిపిస్తున్నాయి, అన్నం ఎంత ఉన్నాయో బఠానీలు అన్నీ ఉన్నాయి, దానికి తోడు ఆ చట్నీ కాంబినేషను అన్నీ బాగున్నాయండి. చెప్పడం కన్నా చేసుకుంటేనే మీకు తెలుస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. వీడియో మొత్తం చూసినాం, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.